నమస్కారం. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. గురుగారు, ఆత్మదర్శనం దీని గురించి వివరించండి. ఆత్మ అనేటువంటిది ప్రకాశ స్వరూపము, దివ్య తేజస్సు. అది మానవులకి, వృక్షాలకి, మృగాలకి ఏ దానికైనా ప్రాణశక్తి కలిగి ఉంటుంది. అంటే ప్రకాశము, ఆ దివ్య తేజస్సు వల్లే అది ఈ ప్రాణం తీసుకోగలుగుతుంది, ఈ శరీరాన్ని మోయగలుగుతుంది, ఆ తేజస్సును మనకి ప్రసాదిస్తుంది. తర్వాత మీరు ఎంత స్పష్టంగా చూడగలుగుతారంటే ధ్యానం చేస్తే అద్దంలో మనం మొహం చూసుకుంటాం. ఎవరైనా ఆడామగ ఎవరైనా సరే చూసుకోవచ్చు. మొహం చూసుకోవడం, మరి సరి చేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటాం. బొట్టు పెట్టుకోవడం అద్దంలో చూసి మన మొహం మనకు ఎంత స్పష్టంగా కనపడుతుంది. అంత స్పష్టంగా మీ ఆత్మను మీరు చూడగలుగుతారు, దాంట్లో సందేహం లేదు. ప్రాక్టీస్ ఏం చేయాలంటే సూర్యోపాసన నేను ఇందాక చెప్పాను, అది చేస్తూ మీరు ఆ కళ్ళు మూసుకోవడం వల్ల, ఆ బింబాల్ని మీరు చూడడం వల్ల ఆ నకసిక పర్యంతము అది ప్రవాహం జరుగుతుంది. జరిగి మీరే దివ్య శక్తి స్వరూపులైపోతారు, కనెక్ట్ అయిపోతారు. అప్పుడు మీకు సద్భావమే వస్తుంది. ఫ్యూచర్ జరిగే విషయాలు కూడా కొంతమందికి అవగతమవుతాయి. అంటే ప్రాక్టీసెస్ని బట్టి తప్పకుండా మీరు దివ్య దర్శనము, ఆత్మ దర్శనము చాలా తేలిగ్గా జరుగుతుంది. ఎంత తేలిక అంటే అద్దంలో మిమ్మల్ని చూసుకున్నంత తేలిక. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే కాన్సన్ట్రేషన్తో చెయ్యాలి. ఫోటోలు కాదు కదమ్మా, రెడీమేడ్ ఫోటోలు చూస్తే మీకు ఫోటో చూస్తారు. ఇది ఫోటో కాదు, ఆత్మ దర్శనము, విశ్వశక్తిని చూడడం చాలా తేలికగా మీరు చూడొచ్చు. ధ్యానంలో ఒక స్థాయికి రాగానే మీకు అది దివ్య ప్రకాశం మీకు, మీరు ఎంత ఇంట్రెస్ట్ పెడితే అంత తొందరగా వస్తుంది. కొంతమందికి శక్తి పాస్ చేస్తే గురువులు గతంలో శిష్యులకి ఇన్స్టెంట్గా జరిగింది. దత్తాత్రేయుడు కూడా ఎంతోమందికి ఇచ్చాడు. దత్తస్వామి ఉన్నాడు కదా, ఆయన కూడా ఇచ్చారు, శక్తి పాస్ చేశాడు. కళ్ళు లేని వాడికి కళ్ళు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. చాలా ఉన్నది. అనసూయాపుత్రుడు చాలా గొప్ప పనులు చేశాడు. అలాగే దేవుళ్ళు, మానవులు కూడా కొంతమంది యోగ స్థితి పొందిన వాళ్ళు ఇతరులకు కూడా ఆ యొక్క తేజస్సుని ప్రసాదించాడు, జ్ఞానాన్ని ప్రసాదించారు. ఆ దివ్యత్వాన్ని వారికి ఆపాదించగలిగారు. ఇది శక్తిపాత్ కూడా చేస్తారమ్మా గురువులు, వాళ్ళకు శక్తి కలిగిన వాళ్ళు. కానీ వాళ్ళ అర్హత కూడా చూస్తారు, పూర్వజన్మ సుకృతం ఉందా లేదా కూడా చెక్ చేస్తారు. ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళు చేస్తారు. ఏ ఎలిజిబిలిటీ లేదనుకోండి, దాన్ని తయారు చేసి ఎలిజిబిలిటీగా వాళ్ళు తయారు చేసి అప్పుడు వాళ్ళకు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అది ఎంత ఈ దైనందిక జీవితంలో కష్టం. అలానే అడవులు పట్టి పోక్కర్లా ఎవరింట్లో వాళ్ళు ధ్యానం చేసుకోవడం వల్ల వాళ్ళకి ఆ దివ్యశక్తి తప్పకుండా దర్శనాలు జరుగుతాయి. గురుగారు, ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు జీవితంలో ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకి సక్సెస్ అనేది రాదు. అండ్ అట్లాగే వాళ్ళకి అన్నీ కూడా ఎదురు దెబ్బలే తగులుంటాయి. అట్లాంటి వాళ్ళు ఎలాంటి ఆలోచనతో ముందు జీవితాన్ని లీడ్ చేయాలి? అంటే మామూలుగా వాళ్ళకి ఒక ప్లాన్ ప్రకారం లైఫ్ పెట్టుకోవాలి. చదువుకోగానే మనం ఏం చేస్తాం, హైయర్ స్టడీస్కి అంటాం, బయటికి వెళ్తాం, రకరకాలు ఉద్యోగం చేసిన తర్వాత బెటర్ ఉద్యోగాలు, ప్రమోషన్లు, పెళ్ళి, ఇల్లు, ఇవంతా ఒక ప్లాన్ ప్రకారం వెళ్తుంది. వాళ్ళ పిల్లలకి మంచి స్కూల్స్, దాంట్లో సీటు గురించి ఇబ్బంది పడ్డాలి, ఇవన్నీ సహజం. అదే తెలిసింది, ఇది ప్లాన్ కదా. అలాగే మనం కూడా ఈ ఈతి బాధలు పడకుండా, అసలు ఇబ్బందులు రాకుండా, ఇలా చేస్తే ఇబ్బంది వస్తుందని తెలుసుకొని ప్లాన్ చేసుకొని చేస్తే తప్పకుండా మనకి ఇబ్బందులకు దూరం అవుతాం. ఈ యొక్క దైనందిక జీవితం మంచిగా మనకి ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి వీలు కలుగుతుంది. ఇప్పుడు కొంతమంది మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ ప్రస్తుతం సమాజ వ్యవస్థలో వాళ్ళు ఉండలేకపోతున్నారు. అట్లాంటి వాళ్ళకి ఎలా? అలాంటి వాళ్ళు కూడా వాళ్ళు ట్రై చేయాలి మంచిగా ఉండడానికి, మంచి ఇవ్వడానికి. బెస్ట్ చాయిస్ అది. కొన్ని పరిస్థితుల్లో కొంతమంది వల్ల కూడా ఇబ్బందులు జరగవచ్చు. అలాంటప్పుడు జాగ్రత్త వహిస్తూ అలాంటి వాళ్ళకి దూరంగా ఉంటూ మనని రక్షించుకుంటూ ఇతరులు కూడా రక్షించడానికి మనకి వీలైనంత సహాయ సంపత్తులు చేస్తూ మనం దైనందిక జీవితంలో ఇది సాగించాలి. కానీ దివ్య తేజస్సుని మనం గ్రహించిన తర్వాత ఆ శక్తి ద్వారా
మరల జన్మ లేకుండా కూడా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మీకు కోరికలే లేకపోతే మళ్ళీ జన్మ ఉండదు అమ్మాయి, అవును. అసలు ఉండదు. ఏదైనా కావాలన్నప్పుడే కదా దానికోసం ప్రాకులాడతాం. అది తేలిగ్గా చెప్పాను మీకు. ఈ మధ్యకాలంలో సోషల్ ప్రెషర్ వల్ల లేకపోతే మానసిక స్థితి బాగోకు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పూర్వం కంటే కూడా ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది తర్వాత? అది కరెక్టేనా? బలవంత మరణమే కదా అది. అది బలవంత మరణం అంటే పరిస్థితుల ప్రభావం చేత వాళ్ళ దాంట్లోంచి బయటికి రాలేక పాలు పోక వాళ్ళు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అదే ఎండ్ అనుకుంటున్నారు. కానీ అది కాదు. వాళ్ళకి జ్ఞానంతో ఆలోచించి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని బ్రతకొచ్చు. బలవంత మరణం చేయాల్సిన అవసరం లేదు, కానీ తట్టుకోలేక ఆ పనులు చేస్తారు. అలా బలవంత మరణం అనేటువంటిది ఒక రకంగా పిరికి వాళ్ళ పని. ఆ టైంలో వాళ్ళకి ఏం తెలియదు, ఇది మంచి ఇది చెడు ఆ దీంట్లో. అందుకనే చిన్నప్పటి నుంచి క్రమశిక్షణగా పెంచుతూ మంచి భావాల్ని తల్లిదండ్రులు నేర్పుతూ మంచి విషయాల అవగాహనలో ఉంటే కరెక్ట్ డిసిషన్స్ తీసుకోవడానికి వీలవుతుంది. అది తేలికగా చెప్తున్నాను. ఇంకా బలవంత మరణాలు, యాక్సిడెంట్స్ ఇలాంటివి కూడాను వాళ్ళకి డ్రైవింగే ఉందనుకోండి, కొన్ని పొరపాట్లు మనకు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాలా కంట్రోల్గా ఉండాలి. ఎంత కరెక్ట్గా ఉన్నా ఎదుటివాడు వచ్చి తగిలిస్తే మనం ఏం చేయలేం కదా. అంటే వాడికి ఆ టైము అలా వాళ్ళకి జరగాల్సింది ఉన్నట్టే లెక్క. ఎందుకంటే వాడిలో లోపం లేదు, వేరే వాడి చేతిలో చనిపోతున్నాడు కదా. యాక్సిడెంట్స్ అంటే రెండు వైపులా తప్పులు ఉండొచ్చు, ఒకవైపు కూడా తప్పు ఉండొచ్చు. దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆత్మకి తెలిసిపోతుంది పోయే ముందర. బాగా వాడికి జబ్బు చేసిన వాడికి తెలిసిపోతుంది వెళ్ళే ముందర, చాలా వరకు కాకపోయినా కొంతమందికి. అందుకని వాళ్ళకి పెద్దవాళ్ళు మంచి భావాల్ని, మంచి భక్తిని, మంచి అలవాట్లని అందుకే చిన్నప్పటి నుంచి మనకి ట్రైనప్ చేస్తూ ఉంటారు. ధైర్యంగా ఉండడానికి, గట్టిగా ఉండడానికి, ఎదుర్కోవడానికి ఎలాంటి పరిస్థితులైనా. పెద్దవాళ్ళ యొక్క గొప్ప పెంపకం అదే కదా. ఇప్పుడు రేపటి మంచి భవిష్యత్తు కోసం తల్లిదండ్రుల బాధ్యత ఎంతవరకు ఉంటుంది పిల్లల మీద? బాధ్యత అంటే పాపం వింటే పిల్లలంత అదృష్టవంతులు లేరు. తల్లిదండ్రులు చెప్పిన మాట పిల్లలు విన్నారనుకోండి, బంగారు తండ్రులు తల్లులు అవుతారు. వాళ్ళు తల్లిదండ్రులు పిల్లలకి మంచి చెప్తారు కదా, చెడు చెప్తారేంటి? ఎవరైనా పిల్లలు పాడైపోమని ఏ తల్లి కనదు, ఏ తల్లి ఆలోచన చేయడు, ఏ తండ్రి పెంచడు. అందుకని ఇదంతా కూడా తల్లిదండ్రుల మీద కూడా ఇది ఉంది. దానికి తోడు ఇంకొంచెం డీప్గా పోతే పూర్వజన్మ సుకృతం కూడా ఉంటుంది. వాడు పుట్టడం ఒక కార్యక్రమం కోసం పుడతాడు కాబట్టి. కానీ కొన్ని వరకు, చాలా వరకు ఒక 85% మారడానికి అవకాశం, మార్చుకోవడానికి అవకాశం, అలవాట్లు, తల్లిదండ్రుల బాధ్యత, సొసైటీ బాధ్యత కూడా ఉంటుంది. ఆ భగవంతుడు ఎలాగో కృప చేస్తాడు, అది కూడా ఒక భాగమే. కొంతమంది పుట్టుకతోనే దేవుళ్ళ రూపాల్లో దేవుళ్ళ అలవాట్లు ఉంటాయి కొంతమందికి, మరి ఎవరు నేర్పం. కొంతమంది అలా భగవంతుడి యొక్క కృప అయిపోతుంది, అలా కూడా ఉన్నది. కొంతమంది ఎంత బాగా పెంచినా పాడైపోతుంటారు ఒక ఏజ్ వచ్చాక, టీనేజ్లో. కానీ ఎంతవరకు అబ్జర్వ్ చేయాలో అంతవరకు చేయాలో, కొంతవరకు తీసుకోగలుగుతాం జాగ్రత్తలు, తర్వాత తీసుకోలేము. అది కాలమే నిర్ణయించాలి. ఆ భగవంతుడే దానికి మరి చూడాలి, ఆయన బాధ్యత. ఇప్పుడు కుటుంబ వ్యవస్థ అనేది ఎలా ఉంటే మొత్తం సమాజం కూడా ఆనందంగా ఉంటుంది? ఇది చాలా మంచి ప్రశ్న. సమాజంలో, కుటుంబంలో అందరూ కూడా క్రమశిక్షణతో, చక్కటి అలవాట్లతో, చక్కటి పెంపకంతో, పెద్దవాళ్ళని గౌరవిస్తూ, పెద్దవాళ్ళ మాటలు వింటూ, మనకు అవసరమైనటువంటి జీవన విధానాన్ని ఎంచుకుంటూ, తప్పులు చేయకుండా, పిల్లల్ని కూడా కాపాడుకుంటూ, మంచి బోధిస్తూ, వాళ్ళని కనిపెట్టుకుంటూ ఉంటూ, ఏ మానవులైతే, ఏ కుటుంబం అయితే ఉంటుందో ఇతరులకు కూడా హాని చేయకుండా, సమాజం అంతా సుభిష్టంగా ఉండే మంచి సంకల్పంతో గనక మానవులు ఉంటే ప్రపంచం అంతా వసుదైక కుటుంబం అవుతుంది. చక్కగా అందరూ మరి సోదర భావంతో, పెరపెచ్చులు లేకుండా. అందుకనే మేము ఒక మాట 67 ఆ సంవత్సరంలోంచి అది నాకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, మంచి మాట. కులాతీతాయన మహా, కులాలకి అతీతంగా ఉండాలి. మతాతీతాయన మహా, మతాలకు అతీతంగా ఉండాలి. సంఘాతీతాయన మహా, సంఘానికి అతీతంగా. సంఘం మనం ఏర్పరచుకున్నదే,
కులాలు మతాలు ఇవన్నీ మనం యొక్క కార్యక్రమాలను బట్టి మనం ఏర్పరచుకున్నాం. కానీ మనం మనుషులం, అది మర్చిపోకూడదు. ఆ మనుషులంతా ఒక్కటే, మనమంతా ఒక్కటే, మానవులంతా ఒకటే, ప్రేమైక స్వరూపులం. ఎవరి కులాన్ని వాళ్ళు గౌరవించుకోండి, తప్పులేదు. వాళ్ళు అందులోనే పెరిగారు కాబట్టి కొంత ఉంటుంది కాబట్టి. కానీ ఇతరులకి హాని లేని డిసిషన్స్ తీసుకోండి, ప్రవర్తించండి. అది ఈ యొక్క సమాజానికి, దేశానికి, ప్రపంచానికి మంచి చేస్తుంది. అందుకనే మళ్ళీ మీకు ఇందాక చెప్పింది కులాతీతాయ నమః, మతాతీతాయ నమః, సంఘాతీతాయ నమః. ఈ 3 మనం పాటించాలి. ప్రేమైక స్వరూపం అవుతాం, అందరం కలిసిమెలిసి ఈ యొక్క విశేషమైన జీవితాన్ని అనుభవిస్తాం, అన్నిట్లో సక్సెస్ అవుతాం, అన్నీ పొందుతాం, ఇతరులకు కూడా సహాయకారిగా మిగులుతాం.